హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది సండే రోజు తీసిన వీడియో అండి. సాటర్డే రోజు ఫంక్షన్కి వెళ్ళాము. ఇంకా నైట్ అన్నం ఏం తింటాములని కొంచెమే వండానండి. చిన్న గిన్నెలో వండాను. అది కూడా మిగిలిందండి. ఫంక్షన్కి వెళ్ళొస్తే ఇప్పుడు ఒక పూట తింటున్నా, ఒక పూట అయితే తింటలేదు, అరగట్లేదు. అందుకని ఇంక మా అబ్బాయి తింటాడులని చిన్న తెపాల్లో కొంచెం వండాను. వాడు కొంచెం తిన్నాడు. అన్నం మిగిలేసింది. ఈరోజు స్కూల్ ఉందేమోననుకొని బియ్యం కడిగి పెట్టానండి. ఆ పెద్ద గిన్నె ఉంది కదా, ఆ పెద్ద గిన్నెలో బియ్యం కడిగేసాను. తర్వాత తెలిసింది స్కూల్ లేదని. ఇంకేం చేస్తావు, ఆ గిన్నె పక్కన పెట్టేశాను. అన్నం ఉంది. మొన్న ఫ్రైడే రోజు పూర్ణాలు వేసాను కదండి, ఆ రోజు దోశల పిండి కొంచెం మిగిలింది. ఏం టిఫిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా మా అబ్బాయిని అడిగితే కానీ వాడు ఏ టిఫిన్ చేయమంటే ఆ టిఫిన్ చేస్తాను. రోజు పులిహోర తింటున్నాము, మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేశాను అనుకోండి, ఈరోజు కూడా రైసేనా అంటాడు. అందుకని వాడిని అడిగి వాడికి నచ్చింది చేద్దామని ఇదిగోండి వాడిని నిద్రపోతుంటే లేపుతున్నాను. రైస్ ఉంది, ఎగ్ రైస్ చేసేనా లేదు కొంచెం దోశల పిండి ఉంది, పురుగులు ఏమంటావా, ఏం కావాలి, పురుగులు చేసేనా, రైస్ ఉంది, ఎగ్ రైస్ చేయమంటావా, పురుగులే కావాలా, సరే ఓకే అట్టయితే. పడుకుంటావా కాసేపు, పడుకుంటావా? మా వాడికి రైస్తో ఏం చేయొద్దంటండి. 2 రోజుల నుంచి పులిహోర తిని తిని బోరు కొట్టింది కదండి. ఈరోజు కూడా ఇంకా మళ్ళీ రైస్తోనే ఫ్రైడ్ రైస్లు అయితే తినాలంటే మాకు కూడా బోరు కొట్టినట్టే ఉంది. అందుకని ఇంకా దోశల పిండి మిగిలింది కదా, దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంకా పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. పునుగులు చేసి చట్నీ చేయకపోయినా మా అబ్బాయి తినడు. అందుకని చట్నీ చేయటం కోసం శనగిత్తనాలు వేయించుతున్నాను. ఎప్పుడు శనగిత్తనాలు వేయించి డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఇంక ఇదిగోండి ఇప్పుడు వేయించుకొని ఇంకా చట్నీ చేస్తున్నాను. గోధుమ పిండి అయితే 5 కేజీల ప్యాకెట్ తెప్పిస్తానండి. మళ్ళీ కేజీ కేజీ ప్యాకెట్లు తెప్పించడం, వాటిని ఒక్కొక్కటి ఓపెన్ చేయడం ఎందుకులని ఒకేసారి 5 కేజీల ప్యాకెట్ తెప్పిస్తాను. ఇంకా అవసరమైనప్పుడల్లా వాడుకోవడానికి ఉండిద్దిలే అని. ఈ ప్యాకెట్ సగం వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలాగే బయట ఉంచాననుకోండి పురుగు పట్టిద్ది. 5 కేజీలు కాబట్టి చాలా రోజులు వచ్చిద్ది కదా, ఇలాగ బయట ఉంచితే పురుగు పట్టేసిద్దని ఇంకా సగం వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే అరమారలోనే పెట్టి ఉంచుతున్నాను. ప్యాకెట్ అలా నీట్గా మడిచేసి పెట్టేస్తానండి. మడవకుండా పెట్టాననుకోండి పురుగులు అవన్నీ వస్తాయి. ఈరోజు అసలు సండే అన్న విషయమే మర్చిపోయానండి. ఉదయం లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలని హడావుడిగా మా వాడికి రైస్ కడిగాను. రైస్ కడుగుతుంటే చర్చీలో మైకు వినిపించి ఓహో ఈరోజు సండే అట్టుందే అనుకున్నాను. అప్పుడు తెలిసింది మైక్ కనుక లేకపోయినట్టయితే ఈరోజు సండే అన్న విషయమే తెలిసేది కాదు. తర్వాత మా వాడిని నిద్ర లేపితే వాడు చెప్తే ఇంకప్పుడు తెలిసేదేమో. 2 రోజుల నుంచి పనులు ఫుల్ బిజీ అయిపోయి సరిగ్గా నిద్రలేక ఏ రోజు ఏంటని కూడా మర్చిపోయాను. శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నోము నోచుకున్నాము. తర్వాత రోజు శనివారం అని తెలిసి కూడా సండే మర్చిపోయాను. పునుగుల్లోకి ఇంక ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి కట్ చేస్తున్నాను. పునుగుల్లోకి దోశల పిండి, గోధుమ పిండి, ఇంక ఈ 2 పిండిలేనండి, వేరే ఏమీ కలపట్లేదు. ఎప్పుడైనా సరే ఇంక ఈ 2 కలుపుతాను నేను. ఇడ్లీ పిండి అయినా సరే, దోశల పిండి అయినా సరే వీటిల్లోకి కొంచెం గోధుమ పిండి కలుపుతాను. గోధుమ పిండి కలిపి ఇంకా పునుగుల్లాగా వేస్తాను. మైదా అయితే మాత్రం అస్సలకు వాడనండి. మైదా మన హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకని మైదా వాడను. గోధుమ పిండి కానీ ఇంట్లో బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వాడతాను. ఇంకా అంతేనండి. ఈరోజు సండే కదా, అందుకని మావాడు ముందే లేచి సైకిల్ తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. సండే రోజు మాత్రం పిల్లలు త్వరగా నిద్రలేస్తారండి. మనం లేపాల్సిన పని లేదు. అదే స్కూల్ ఉందనుకోండి, లెగురా స్కూల్ టైం అవుతుంది, ఆటో వచ్చింది, త్వరగా రెడీ అవ్వాలి, లెగు లెగు అని గంట సేపు పిలిస్తే కానీ అప్పుడు నిద్రలేస్తారు. సండే రోజు మాత్రం మనం లేపాల్సిన పని లేదండి. చక్కగా నిద్రలేసి చక్కగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఒకసారి ఆడుకొని వచ్చి మళ్ళీ టిఫిన్ తిని తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మరలా మధ్యాహ్నం వచ్చి అన్నం తినేసి ఒక గంట సేపు ఉండి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తారండి. చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద కూర్చొని ఆడుకుంటారంట. ఇంకా సండే మొత్తం ఆడుకుంటానే ఉంటారు. సాయంత్రం 7 దాకా చీకటి పడేదాకా ఆడుకుంటానే ఉంటారండి. హోంవర్క్ ఉంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని హోంవర్క్ రాసుకోవటం, లేదనుకోండి ఇంకా ఆడుకుంటానే ఉంటారు. పిల్లలంటే అంతేనండి, ఆటల పిచ్చి ఎక్కువ.
వారంలో ఒక్కరోజేగా మాకు హాలిడే ఒక్కరోజే కదా మేము ఆడుకునేది అంటారు. సరేలేనని ఇంకా ఒక్కరోజు వాళ్ళని ఫ్రీగా వదిలేయటమే. మొన్న పూర్ణాలు గారెలు చేయంగా ఆయిల్ మిగిలింది కదండి, అది ఒక గిన్నెలో పోసి పెట్టాను. ఇంకా ఆ నూనె పోసి ఇంక ఇదిగోండి పునుగులు వేస్తున్నాను. పూర్ణాలు గారెలు వేయటానికి ఆయిల్ చాలా ఎక్కువ వాడామండి. ఎక్కువ ప్యాకెట్లు ఓపెన్ చేశాను. ముందేమో గారెలు వేసాము. గారెలు వేసిన ఆయిల్‌లో ఇంక పూర్ణాలు వేయటానికి కుదరదు గదండీ! ఇంకా అందుకని వేరే ఆయిల్ పోసి పూర్ణాలేశాను. అందువల్ల చాలా ప్యాకెట్లు ఓపెన్ చేయాల్సొచ్చింది. 2 ప్యాకెట్లు. మామూలుగా ముందు పూర్ణాలు వేసి తర్వాత గారెలు చేయటమైతే 1 కేజీ ఆయిలయితే సరిపోయేది రెండిటికి. పూర్ణాల పిండి కొంచెం లూజ్ అయిందండి. అందుకని ఫ్యాన్ కింద ఆరపెట్టాము. అది ఆరేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంక టైం వేస్ట్ అవ్వటం ఎందుకులే, మళ్ళీ సాయంత్రానికల్లా ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా అని ముందు గారెలు వేసాము. కాకపోతే ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాము. అదైనా మనం పడేయం కదా! కర్రీస్‌లోకి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడానికి వాడుకుంటాంలే. టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని ఇంక ముందు గారెలు వేసి తర్వాత పూర్ణాలు వేసాము. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఈ నూనెలో పునుగులు వేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇంకా పునుగులండి. మా అబ్బాయికి ఇదిగోండి పునుగులు వేసి ఒక ప్లేట్‌లో పెట్టేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే వాడు పచ్చిమిర్చి తినడు కాబట్టి పచ్చిమిర్చి వేయకుండా వాడికి సపరేట్‌గా చేశానండి. మేము పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. పునుగుల్లో కానీ, పకోడీల్లో కానీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటాయి. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతుంటే టేస్ట్ బావుంటది గదండీ! ఇంకా మళ్ళీ మా అబ్బాయికి గూడా వేసామనుకోండి, వాడు తినేటప్పుడల్లా పచ్చిమిర్చి వచ్చిద్ది. మనం తీసిస్తా ఉండాలి. మళ్ళీ మంటగా ఉండి మేము తినమని ఆడపడేసిపోతారు. ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకులే అని ముందు పచ్చిమిర్చి వేయకుండా పిల్లలకి వేసేసి తర్వాత మేము వేసుకుంటాము. ఈరోజు కూర కూడా పచ్చిమిర్చి పచ్చడి. సండే అయినా చికెన్ ఏమి తీసుకురావట్లేదు. ఎక్కువ ఫంక్షన్‌కి వెళ్తా నాన్ వెజ్, మటన్ అవి ఎక్కువ తింటానే ఉంటున్నాము. అందుకని ఇంకా ఈరోజు నాన్ వెజ్ ఏం తీసుకురాకుండా ఇంట్లో బీరకాయలున్నాయి. అందుకని బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ బీరకాయలకు ఒక పెద్ద స్టోరీ ఉందండి. మా ఊర్లో బీరకాయల తోటలు వేశారు. పాపం రేటేమో చాలా తక్కువగా ఉంది. రూ. 2, 3 అడుగుతున్నారంటండి. ఇంత కష్టపడి తోటలు వేసుకొని, మందులు వేసి, కూలోళ్ళ చేత కోయించి, మార్కెట్‌కి తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటే రూ. 2, 3 అడుగుతున్నారంట. పాపం ఇంత కష్టపడి పంట పండించిన రైతులు ఎంత బాధపడతారండి. వాళ్ళింకా ఏం చేయాలో అర్థం కాక బీరకాయలైతే కొన్ని పడేశారంట. వాగులో పారబోసారంట. ఏం చేస్తారండి, రూ. 2, 3 అమ్ముకొని ఏమి లాభం వచ్చిద్ది? రైతుల దగ్గర ఉన్నప్పుడేమో రేటు ఉండదు. రైతుల దగ్గర లేనప్పుడు మాత్రం ఎంత రేటు, బోలెడు రేటు వచ్చేసిద్దండి. కనీసం రూ. 10, రూ. 20 చేసన్నా కొనుక్కుంటే రైతులకి గిట్టుబడి అయ్యిద్ది కానీ రూ. 2, 3 అమ్ముకొని వాళ్ళకి పెట్టుబడి, కవ్వులు ఎంత ఖర్చు ఉంటుందండి. ఎంత కష్టపడతారు ఈ పని చేయటానికి కూడా. ఏమొస్తాయి? మనమైతే ఫ్రీగా వచ్చినీళ్ళే మనకి, వాళ్ళు కోసుకోవట్లేదు వదిలేశారని సంతోషపడతాం కానీ పాపం పంట పండించిన వాళ్ళు ఎంత బాధపడతారండి. రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర ఉంటే చాలండి. వాళ్ళకు ప్రత్యేకంగా వేరే సహాయం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. పండించిన పంటకి గిట్టుబాటు రేటు ఉంటే చాలు. బీరకాయ పచ్చడి పునుగుల్లో కూడా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి పచ్చడి పునుగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు హోటల్లో కాడ కూడా చూడండి, బండ్ల మీద పచ్చిమిర్చి పచ్చడి వేస్తారు. చాలా బాగుండిద్ది. నాకైతే చాలా ఇష్టం. కానీ మా అబ్బాయి తినడు. అందులో సండే రోజు ఎలా పడితే అలా టిఫిన్ చేసి చట్నీ లేకుండా తినమన్నామంటే వాడు అస్సలు ఊరుకోడు. అందుకని తప్పనిసరి పల్లీ చట్నీ చేశాను. లేదనుకోండి పచ్చిమిర్చి చట్నీ వేసుకొని మేమైతే చక్కగా తినేస్తాము. నాకైతే చాలా ఇష్టం అండి పచ్చిమిర్చి పచ్చడి పునుగుల కాంబినేషన్. బీరకాయల చెక్కు ఎప్పుడు నేను కత్తిపీటతో తీసేదాన్నండి. కత్తిపీటతో చెక్కు తీసేటప్పటికి చాలా టైం పట్టేది. ఈసారి బంగాళదుంప మనం చెక్కు తీస్తాను చూడండి, దాంతో చెక్కు తీశాను. భలే ఈజీగా వచ్చేసిందండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దీన్ని ఎప్పుడు బంగాళదుంప చెక్కు తీయటానికే వాడతాను, వేరే దేనికి వాడేదాన్ని కాదు. ఇప్పుడు బీరకాయలు చెక్కు తీయటం అయితే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అనిపించింది. ఇన్నాళ్ళు తెలియక ఈ కత్తిపీటతో గంటలు చెక్కు తీస్తా కోస్తా ఉండేదాన్ని. ఎంత టైం వేస్ట్ చేసుకున్నానో అనిపించింది. పచ్చడికి కొంతమంది చిక్కు తీయకుండా అంతే వేస్తారండి. కానీ మరీ చిక్కు ఎక్కువగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. అందుకని నేను బీరకాయలే పచ్చడికైనా సరే కొంచెం లైట్గా చెక్కు అనేది తీసి పచ్చడి చేస్తాను. బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుండిద్ది కదా. ఉట్టి పచ్చిమిర్చి టమాటా పచ్చడి కంటే కూడా బీరకాయలు వేసుకుంటే చాలా బాగుండిద్దండి పచ్చడి మాత్రం.
ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి డైరెక్ట్గా ఇంతే వేసామనుకోండి, మనం పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు మెదగదు. వెల్లుల్లి రెబ్బలు అలాగనే ఉంటాయి. వెల్లుల్లి మెదగలేదని మనం మిక్సీ వేస్తూ ఉన్నాం అనుకోండి, పచ్చడి మెత్తంగా పేస్ట్ లాగా పిప్పిగా వచ్చేసిద్ది. అందుకని వెల్లుల్లి మనం ఇలా రోట్లో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసామంటే మనం మిక్సీకి వేసినప్పుడు బాగా మెదుగుతాయి. పచ్చడి కూడా మనం కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు. ఇంక ఇందులో కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర కరివేపాకు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేరే అయితే ఏమీ వెయ్యను నేను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకని నేను కొత్తిమీర వేయట్లేదు. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు రోట్లో నూరే అంత ఓపిక నాకు లేదు, అందుకని మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి కూడా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా మీడియంగా ఈ విధంగా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుండిద్దండి. వెల్లుల్లి గనక దంచి వేసుకున్నామంటే ఒక్క తిప్పు ఇలా తిప్పామంటే చాలు, పచ్చడి మొత్తం బాగా మెదిగిపోయిద్ది. నా చేతిలో ఉన్నవి ఇవి పునుగులు కాదండి, పూర్ణాలు. ఫ్రైడే రోజు పూర్ణాలు వండాను కదా, ఆ పూర్ణాలు. సాటర్డే రోజు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి తింటానన్నాడు, అందుకని వాడి కోసం ఉంచానండి. వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు వద్దు అన్నాడు. అవి చూస్తే వాసనగా ఏమి లేవు, బాగున్నాయి. ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకులని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసి బయట పెట్టాను. ఇంకా కూలింగ్ ఆరిపోయినాయండి. ఇవి వాసన కూడా రావట్లేదు, బాగున్నాయి టేస్ట్. అందుకని ఇంకా నేను టిఫిన్ తినేటప్పుడు ఈ రెండు తింటున్నాను. ఇంట్లో వండుకున్నాయే కదా, వాసన రావు, చాలా బాగుంటాయి. అందులో పాకం బట్టి చేసామండి. పాకం బట్టి చేయటం వల్ల పూర్ణాలు అనేవి అస్సలు వాసన రాలేదు. ఇంట్లో ఇంత కష్టపడి వండుకున్న ఫుడ్ వేస్ట్గా పడేయటానికి మనసొప్పగా నేనైతే ఇప్పుడు తింటున్నానండి. మరీ వాసన వచ్చి మనం తినలేని పరిస్థితి అయితే పడేసుకోవాలి, కానీ వాసన రాకుండా ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ ఫుడ్డే కాబట్టి తినొచ్చు. 1-2 రోజులైతే ఏం కాదు. పునుగుల్లోకి పచ్చిమిర్చి చట్నీ, పల్లీ చట్నీ 2 వేసుకున్నానండి. ఈ రెండిట్లో దేంతో తింటే బాగుండిద్దో ఒకసారి టెస్ట్ చేద్దామని 2 చట్నీలు వేసుకున్నాను. ఎప్పుడు మా ఇంట్లో సండే స్పెషల్ చపాతీ, ఆలు కుర్మా అలా ఉండేది. ఈ సండే మాత్రం కొంచెం దోసల పిండి ఉండటం వల్ల పునుగులు వేశాను. పునుగులు కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ, ఇంకా ఇదిగోండి పల్లీ చట్నీ 2 టేస్ట్ చేస్తున్నాను ఏది బాగుంటుందా అని. నాకైతే మాత్రం పచ్చిమిర్చి చట్నీనే నచ్చిందండి. నాకు పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి చట్నీనే చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా ఈ పచ్చిమిర్చి చట్నీ తిన్న తర్వాత పల్లీ చట్నీ తింటుంటే అస్సలు టేస్ట్ అస్సలుగా బాగలేదు. అందుకనే పునుగులు ఎక్కువ నేను పచ్చిమిర్చి చట్నీతోనే తిన్నాను. ఈరోజు రాఖీ పండగ కదండి, అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మా అబ్బాయి అయితే హాస్టల్కి వెళ్ళాడండి మా అమ్మాయి దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి. ఈరోజు స్కూల్కి హాలిడే కాకపోయినా సరే హాలిడే పెట్టల్లా ఇంకా హాస్టల్కి వెళ్ళాడు రాఖీ కట్టించుకోవాలి అని. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.